స్వామి శరణమయ్యప్ప. మనం అనుకున్న వెంటనే శబరిమలకు వెళ్ళలేం. ఆయన అనుగ్రహించి ఆహ్వానిస్తేనే వెళ్ళగలం. ఏదో సరదా కోసం మనం మాలను ధరిస్తే విఘ్నాలు కల్పించి ఆ మాలను తీసేయిస్తాడు. అయినా మీకు ఆయన పరిపూర్ణ అనుగ్రహం ఉంది. నీకు మాల వేసి కన్యస్వామిని చేస్తున్నాను. నువ్వు అయ్యప్ప వ్రతం చేసి శబరిమలకు వెళ్లి ఆయన అనుగ్రహానికి పాత్రుడివి కావాలి. ఆయన కృప వల్ల నువ్వు తప్పక దీర్ఘాయుష్మంతుడు అవుతావు. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. పోయింది పోయింది అంతా పోయింది. ఆ పాండు అల్పాయుష్కుడు అన్నాడే, ఆడి ధ్యానం ఈసరికే పోతుంది అన్నావు. ఎక్కడ పోయింది ఆ పూజ? ఈ అల్పాయుష్కుడిని పూర్ణాయుష్కుడిని చేయడానికి తను మాల వేసుకుని పాండుకి మాల వేసి శబరిమలకి వెళ్ళి రాబోతున్నారంట. ఆ విషయం నువ్వు గ్రహించావా అన్న? నువ్వు ఈ అడవిలోనే పూజలు చేసుకుని కూర్చుంటే నాకు శవము డబ్బు ఎప్పుడు దొరుకుతాయన్నా? చెప్పన్నా చెప్పు. తల్లి, ఏంటిది? ఎందుకు నాకు ఈ పరీక్ష? నా తపస్సు నీకు సంతృప్తిని కలిగించలేదా? నన్ను నేనే నీకు అర్పించుకుంటాను. ఆగు. ఎందుకు ఆపావు తల్లి? బాధపడకు. ఒక కన్య రక్తాన్ని నాకు కానుకగా సమర్పించడం వల్ల నీ మంత్రశక్తులన్నీ నీకు తిరిగి వచ్చాయి. ఇక మీద నిన్ను ఏ శక్తి ఆపలేదు. ఇక ఆలోచించకు, నీ శత్రువుని హతమార్చు. అన్నా, ఇకపై నీ ముందు ఏ శక్తి ఏమీ చేయలేదంట. తల్లి, నా శక్తికి మొదట బలయ్యేది పాండు నువ్వే. పాండుకి ఏమైంది? ప్రాణానికి ఏం ఆపలేదు కదా. ఇది కాళీముఖి చేత ఎవ్వరూ భయపడదు. అయ్యప్ప కరుణ ఉన్నంత వరకు పాండు ప్రాణానికి ఏ ఆపద రాదు. 48 రోజుల వ్రతం పూర్తి కాగానే నేను పాండుని తీసుకుని అయ్యప్ప సన్నిధికి నడిచి వెళ్తాను. ఒకవేళ నడవలేకపోయినా జోలిలోనైనా తీసుకెళ్లి చేయిస్తా అయ్యప్ప దర్శనం. ఇది సత్యం. అంతవరకు పాండుని పూజ గదిలోనే పడుకోబెట్టండి. నేనిప్పుడే అయ్యప్ప గుడికి వెళ్తున్నాను. అక్కడికి గురుస్వామి వస్తారు. సమయానుకూలంగా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి అయ్యప్ప పూజ చేయిస్తాను. అయ్యప్ప పాండుని తప్పక కాపాడతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా నువ్వు నియమనిష్టలతో వ్రతం పూర్తి చేయాలి. నియమనిష్టలతో. అది మర్చిపోకు. చెప్పింది మర్చిపోకు. జాగ్రత్త. అయ్యప్ప, గురునాథ, వస్తాను. అయ్యప్ప, నా కొడుకు ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడాలి. పాండు, పాండు. వేణు, ఏంటన్నా? ఇది నీ పోరాటానికి ఆరంభం. ప్రాణాలకు తెగించైనా నువ్వు దీన్ని సాధించాలి. ఈ సమయంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాళీముత్తు మంత్రతంత్ర విద్యలలో ఆరితేరినవాడు. వాడికున్న బలమంతా రక్త కాటేరి. దాని గురించి భయపడనక్కర్లేదు. శబరిగిరీశుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాల నీ మెడలో ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాదు. కానీ ఈ మాల ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకు. దీని గురించి మీరేం భయపడుతున్నారా? అది సరే, ఆ కాళీముత్తు ఎక్కడుంటాడో వాడిని నేను ఎలా కనిపెట్టాలి? అతన్ని నువ్వు ఎక్కడా వెతకక్కర్లేదు. దెయ్యాల దెబ్బ శ్మశానంలో దొరుకుతాడు. అతని చోటికే వెళ్లి అతన్ని చంపడంలోనే ఉంది నీ సామర్థ్యం. ధైర్యంగా వెళ్ళు. శబరిగిరి నివాసుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు విజయంతో తిరిగిరా. నేనిప్పుడే పాండు కోసం అయ్యప్ప గుడికి వెళ్తాను. వేణు, నీకంతా మంచి జరుగుతుంది. సరేనా? నువ్వు ఇంట్లోనే ఉండు. నేనిప్పుడే వస్తా. సరే మామా. అన్నా అన్నా, అమ్మా
ఎందుకు పలుకుతావు? ఈడు పిలిస్తే పలుకుతావు. సరే నేను వెళ్తున్నాను, ఈడికి నువ్వు చెప్పేయమ్మా. నా బతుకేదో నేను చూసుకోవాలరా దేవుడా. ఇక ఉపేక్షించే లాభం లేదు. నేనే అక్కడికి వెళ్తా. ఎక్కడున్నాడో తెలియట్లేదే. ఎవడు జై కాళీ. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయ్యో అయ్యో కాళీ తల్లి కాపాడు తల్లి కాళీ. తల్లి అమ్మా తల్లి.
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి